ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈరోజు మన హిందువులందరూ మన ధర్మం గురించి మనం కొట్లాడకపోతే మన రేపటి రోజు చెప్పుకోవడానికి మన ధర్మం కూడా ఉండడానికి అరే హిందువులని ఉండేవాళ్ళు అని చెప్పాల్సి రోజులు వస్తాయి. అందుకోసం ప్రతి ఒక్క హిందువు వచ్చి ఈ హనుమాన్ శోభయాత్రలో పాల్గొని మన ఐక్యత చాటుదాము, మనం అంటే ఏందో చూపిస్తాము, మన బలం ఏందో చూపిస్తాము. వచ్చే ప్రభుత్వం కానివ్వండి, ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా అరే హిందువులు అంటే ఇలా ఉంటారా అని చెప్పి భయపడి మన హిందూకి ఏ ఒక అన్యాయం జరగకుండా మన హిందూ దేవాలయాలని మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనది. ఈ ర్యాలీ మొత్తంలో మహిళలు చాలా తక్కువగా కనబడుతున్నారు. యాజ్ ఎ యూత్ గా మీరు ఒక్కరే ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంకా భయపడాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు లవ్ జిహాద్ కేసులు కూడా హిందూ అమ్మాయిల పైన ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏం చెప్తారు దాని మీద? ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం ఎన్ని చూసుకున్న లవ్ జిహాద్ కేసులు అనేటివి చాలా పెరిగిపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ప్రభుత్వం అనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా. ముందు మన పేరెంట్స్ మన పిల్లలకి అసలు లవ్ జిహాద్ అంటే ఏంది, మన హిందూ ధర్మం అంటే ఏందో చెప్పాలి. చాలా మందికి మేము చూస్తున్నాం ఈరోజు యూత్ అమ్మాయిలు బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అసలు హిందుత్వం గురించి చెప్తలేరు వాళ్ళకి. మీరు హిందుత్వం గురించి మీ పిల్లలకు చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియని వాళ్ళే ఈరోజు లవ్ జిహాద్కి పాల్పడుతున్నారు. లవ్ జిహాద్కి వెళ్ళి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, హిందూ ధర్మం గురించి ఏదైనా ఉంటే, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మీ అమ్మాయిలని బయటికి వెళ్ళనివ్వండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది హిందూ ధర్మం అంటే ఏందో, మనం హిందూ ధర్మం ఎంత గొప్పదో. లేకపోతే ఎవరైనా అరే పక్క ధర్మం వాళ్ళు చెప్పుకుంటున్నారు, అరే మా మతం ఇంత పెద్దది, మా మతంలో ఇట్లుంటాయి అట్లుంటాయి అని చెప్పి మన మతం మన ధర్మం మీద కూడా మీరు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఎలాంటి లవ్ జిహాద్ కేసులు ఈ దేశంలో రావు. మనం చూస్తున్నాం ఎంతో మంది మొన్న చూస్తే ఆ పెట్రోల్ పంప్ లో వాడు భారత్ మాతాకి జై అనొద్దని చెప్తాడు. మన భారతదేశంలో ఉండి ఈరోజు భారత్ మాతాకి జై అనకుండా ఉంటున్నారు. అట్లాంటి రోజులు మనకి రేపటి రోజు మన భారతదేశంలో హిందువులు కూడా లేకుండా చేస్తారని చెప్పి ఈరోజు పేరెంట్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. మన హిందూ ధర్మం గురించి అమ్మాయిలకు చెప్పండి. ఇట్లాంటి హిందూ సభలు కానివ్వండి, హనుమాన్ శోభయాత్ర, శ్రీరామనవమి ఏమైనా ఉన్నా కొంచెం అమ్మాయిలకు కూడా బయటికి రానిచ్చేటట్టు చూడండి అని చెప్పి ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువగా ఈ ప్రేమోన్మాదికి గురవడము, హత్యకు గురవడము చాలా చోట్ల అన్ని కులాల పట్ల మతాల పట్ల ఎక్కువగా హిందూ అమ్మాయిలే మోసపోతా ఉన్నారు. దీనిపైన ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు ప్రభుత్వాలు కానీ, పోలీసులు కానీ, సైబర్ క్రైమ్ పట్ల కానీ, అన్నోన్ వ్యక్తుల పట్ల కానీ, సోషల్ మీడియా పట్ల కానీ అప్రమత్తంగా ఉండని చెప్తున్నప్పటికీ అమ్మాయిలు ఇంకా ఆ ట్రాప్ లో పడి చాలా మంది ఆత్మహత్య చేసుకోవడము, హత్యకు గురవ్వడం అన్నయ్య చూస్తున్నాం. మనం ఎంతో మంది హిందూ అమ్మాయిలే ట్రాప్ లో పడుతున్నారు. పోలీసులు అవేర్నెస్, పోలీసులు కూడా ఈ మధ్య హిందూ ఏమైనా ఉంటే వాళ్ళ మీద లాఠీ తీసి కొట్టడానికి రెడీ ఉంటారు. అదే వేరే మతమోడు ఉంటే లాఠీ తీయరు, వాళ్ళ మీద రిటర్న్ కూడా మాట్లాడారు. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మరే ఇది మన హిందూ దేశం, మన హిందూ ధర్మము, మీరు కూడా ఒక హిందువులే. ప్రస్తుత సీఎం కూడా హిందూ, నువ్వు కేవలం నీకు ముస్లిం ఓట్లు ఎంఐఎం ఓడు ఏది చెప్తే అది చేస్తున్నావు, నువ్వు ఒక హిందూ అని మర్చిపోతున్నావా? కేవలం ఎంఐఎం దేశం కాదు ఇది. మన ఆడపిల్లలు ఈరోజు ఎంతో మంది బలవుతున్నారు. ఎంతో మంది ఎన్నో కేసులు చూస్తున్నాం, మర్డర్లు కానివ్వండి, లవ్ జిహాద్లు కానివ్వండి. మెయిన్ గా పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి. హిందూ అమ్మాయిలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఏ మతం అంటే దానికి వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ ఈ రోజు కాలేజ్లలో చాలా చూస్తున్నాం, యూత్ కాలేజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఏదో ఒకటి బయట ఈ రిలేషన్ ఆ రిలేషన్ అని చెప్పి చాలా మంది దానికి గురై చేస్తున్నారు. మీ బ్రెయిన్ వాష్ చేయడానికి వాళ్ళు రెడీ అయి ఉంటారు. కొంచెం మారండి, ఒకసారి ఆలోచించండి. మన భగవద్గీత చదవండి, మన హిందూ ధర్మంలో చెప్పే ఉన్న స్టోరీస్ కానివ్వండి, ఇవన్నీ చూడండి. కొంచెం మేల్కోండి. మన జీవితాలను కాపాడుకునే బాధ్యత మనదే. ఎవరు వచ్చి కాపాడరు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే లవ్ జిహాద్కి గురవుతున్నారు. మా కళ్ళతో చూస్తున్నాం ఎంతో మంది దగ్గరికి వెళ్ళి లవ్ జిహాద్ గురైన వాళ్ళు మేము జరుపుతామమ్మా అన్న వాళ్ళు ఆ మూమెంట్ లో జరగడానికి రెడీ లేరు. ఈవెన్ పేరెంట్స్ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అందుకోసం పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి మన ధర్మం గురించి చెప్పండి. పేరెంట్స్ ఏదైనా ఉన్నా అరే ఏం కాదు మీరెందుకు పోతుర్రల్లా, మొత్తం బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఎవరేముండరు. మా హిందూ ధర్మం ఇది, అందరం కలిసి కట్టుగా ఉంటాము. మీరు కూడా బయటికి రావాలని ఈరోజు అన్ని మతాల్లో పిల్లలు పుట్టినప్పటి నుంచే వాళ్ళ మత బోధనలు అందిస్తారు. కానీ హిందువులో ఎందుకు ఈ రామాయణం, తర్వాత మహాభారతం, హిందువుల చరిత్ర, ఈ ఆలయాలు, ఈ ప్రత్యేకత ఎందుకు తల్లిదండ్రులు పూర్తిగా నశించిపోయినది? పిల్లలు
వేరే మతంలో పిల్లలు పుట్టంగానే వాళ్ళకి వాళ్ళ ఖురాన్ కానివ్వండి, క్రిస్టియన్ బైబిల్ కానివ్వండి చెప్తారు. కానీ మన దగ్గర భగవద్గీతలు ఇట ఏం లేవు. ఈ మధ్య ఇన్స్టా రీల్ అని చెప్పి ఆ పాటలు ఈ పాటలు ఏది వచ్చినా రీల్స్ చెప్పడానికి రెడీ ఉన్నారు, కానీ మన హిందూ ధర్మం గురించి చెప్పడానికి రెడీ లేరు. ఏమైనా సెక్యులరిజం, హిందూ ముస్లిం అరే వీళ్ళు అట్లని రెచ్చగొట్టడానికి ఏం లేదు. జరిగేది మేము ముందు పెడుతున్నాము. ఈ రోజు ఇన్ని జరిగినా మీరు మారకపోతే రేపటి రోజు కాపాడడానికి ఎవరు ఉండరు. మీరు రేపటి రోజు మేము హిందువులం అని చెప్పుకోవడానికి మీ పిల్లలు, రాబోయే పిల్లలు అరే వాళ్ళు హ్యాపీగా బతకాలన్నా వాళ్ళు చెప్పుకోవడానికి ఏముండదు. వాళ్ళ పిల్లలకైనా హిందూ ధర్మం అని బుక్లలో కథలు చెప్పుకోవడానికి ఉంటారు. మీరు ఇలానే కంటిన్యూ అయితే మీరు మారాలి. మీరు మారి పిల్లలు పుట్టంగానే వాళ్ళకి మన భగవద్గీత, మన దేవుళ్ళ గురించి, మన ధర్మం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపటి రోజు అందరం బాగుంటామని కోరుతున్నాం.